అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం, ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థులైన మేమందరం కూడా ఈరోజు మా జన్మధన్యం. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఈరోజు ఎవరైతే లేయలేనటువంటి వ్యక్తులు, జయరాం లాంటి వ్యక్తులకు ఉదయాన్నే ఇంటికి తెచ్చిస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే అసలు ఇంటికి ఇవ్వలేమన్నారు, వాలంటీర్లు లేకుండా ఏమీ చేయలేమన్నారు. మరి ఈరోజు ఒకటే రోజు 68 లక్షల పై చిలుకున్నటువంటి పెన్షన్ని 96% ఇవ్వగలుగుతున్నామంటే ఈ విధంగా కూటమి ప్రభుత్వం యొక్క సత్తా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని హామీలని దశల వారీగా 50 నుంచి 60 రోజులు అవుతుంది మేము గెలిచి. ఇంతవరకు గత ప్రభుత్వంలో ఉన్న ఖజానాను లూటి చేసి పారేశారు. ₹1 లేకుండా అన్యాక్రాంతంగా విధ్వంసం చేశారు. ఈరోజు చూస్తున్నారు, ఈ వాతాయుతంగా మేము శాసనసభ్యులు అందరం కూడా ఉదయాన్నే ఎవరైతే ఇంటికి రాకుండా, బయటికి రాకుండా, కాలు పెట్టకుండా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. 4,000 పెన్షన్లు పెంచాం, 6,000 వికలాంగులకు పెంచాం, పూర్తి స్థాయి వికలాంగులైతే 10,000 ఇస్తున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెచ్చిస్తున్నాం. కాబట్టి ప్రతి హామీ నెరవేరుస్తాం. రాబోయే రోజుల్లో అతి త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి మళ్ళీ పేదలకు ₹5 అన్నం పెడతాం. అదే కాకుండా దాని తర్వాత పేదలకు ఇల్లు, టిట్కా హౌసెస్ చూశారు మీరు. గతంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు 1000 పట్టాలు ఇస్తే పేదలకు అక్కడ ఇల్లు కట్టించడం జరిగింది. ఆ ఇళ్ళని మొత్తం వైసీపీ రంగులు కొట్టుకున్నారు తప్ప, కరోనా పేషెంట్లను పెట్టి దాన్ని ఆ సముదాయాన్ని వాడుకున్నారు తప్ప ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. దాంట్లో కూడా ఈరోజు చూసి ఎంత దారుణం అంటే, ఆ డీడీలు కట్టిన వాళ్ళకు కూడా పేర్లు మార్చి, వాళ్ళకు కూడా లోన్లకు కూడా లెక్కబెట్టి ఇల్లు ఇవ్వకుండా లోన్లు కట్టించుకునే పరిస్థితి ఈరోజు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 3వ దశ రేపు మళ్ళీ ఇళ్ళని పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి, పేదవాడికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. ఈ కాలువలే కాదు, రోడ్లే కాదు, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ నందనవనంగా తీర్చిదిద్దుతాం. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున నెంబర్ 1 మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీగా, మళ్ళీ నేను ఎమ్మెల్యే ఉన్న రోజున కూడా టాప్ పొజిషన్లో మున్సిపాలిటీ ఉండేది. మరి ఈరోజు పరిస్థితి ఏమి? చెత్తకు పన్ను వసూలు చేసే దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన ఎమ్మెగనూరు మున్సిపాలిటీ. కాబట్టి అవన్నీ పక్కన పెట్టాం. ఈరోజు అందుకే చాలామంది వైకాపా కౌన్సిలర్లు కూడా వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో అభివృద్ధి కాంక్షిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని ముందుకు, ఏ ఎన్నికల్లో, ఏ ఎలక్షన్లో, ఇప్పుడు ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం. దాని క్రమంలోనే ఎవరైతే ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.